నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పిన్నికోట పంచాయతీ సోలుబొంగు ఆదివాసీ గిరిజన గ్రామంలో 16 కుటుంబాలు నూక ద్వారా తెగకు చెందిన 76 మంది జనాభా నివసిస్తున్నారు. 12 మంది పిల్లల చదువు కోసం 2 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్కి వెళ్తున్న కథనాలకు స్పందించిన జిల్లా కలెక్టర్ అరకు ట్రైబల్ వెల్ఫేర్ ఈ వేణుగోపాల్, అల్లూరి జిల్లా సర్వశిక్ష అభియాన్ అదనపు జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ స్వామినాయుడు అనంతగిరి ఎంఈఓ డిటిడబ్ల్యూఓ గ్రామాన్ని సందర్శించారు. వీరికి గిరిజనులు పూలమాలలతో దింసాలతో స్వాగతం పలికి పూలదండలు వేశారు. గిరిజనులు ఆనందంగా దింసా నృత్యం చేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ నేటికి సంపూర్ణమైన స్వాతంత్రం వచ్చిందని, కొత్త వెలుగులు వచ్చాయని, దీనికి ఎంతో కృషి చేసిన మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ శ్రీరంగపట్నం శ్రీ గౌరీ శంకరుల కళ్యాణం మండపం పైన రేకు షెడ్డుకు 5 లక్షల రూపాయలు విరాళం ఆలయ కమిటీ పెద్దలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంబాల శ్రీనివాసును సత్కరించిన అనంతరం ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ, వారి చేసే సేవలతో పాటు వారు ఏ కార్యక్రమం తలపెట్టినా మేమంతా ఆయన వెనకాల ఉండి ఆయన బాటలోనే వెళ్తామని గ్రామస్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇనగంటి బాపన దొర, పచారి నరసింహమూర్తి, పెరకటి రాంబాబు, చింతలదేవి కన్నారావు తదితర రామసేన సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతకు జై. జై శ్రీరామ్. నేను మీ కమ్మార్ శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు. మీకు అందరికీ తెలిసిందే, నేను ఇప్పుడు శ్రీరంగపట్నంలో ఉన్నాను. ఈ శ్రీరంగపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి దగ్గర ఒక 23 కిలోమీటర్ల దూరంలో ఉండేది. కోరుకోట నుంచి పక్క రావాలి. ఈ ఊర్లో నేను ప్రతి దేవాలయానికి ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించడమే కాకుండా బంగారు వరలక్ష్మి కానుక రూపంలో కూడా ఎన్నో బంగారం గట్ట ఇవ్వడం జరిగింది, పట్టు చీర ఇవ్వడం జరిగింది. ఈ ఊరిలో ఏ కార్యక్రమం పెట్టుకున్నా ఫస్ట్ నీ వీళ్ళకి గుర్తుకొచ్చేది కమ్మార్ శ్రీనివాసరావే. వరంగల్ ఉర్సుగుట్ట బైపాస్ రోడ్డులో మెడికల్ కాలేజీ వద్ద గత కొన్నేళ్లుగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కేడల ప్రసాద్ పటేల్ కోరారు. ఈరోజు మనం ఉర్సుగుట్ట బైపాస్ రోడ్లో ఉన్నటువంటి హైవే రోడ్డు వాళ్ళ కొలంబో హాస్పిటల్ అయినటువంటి మెడికేర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఈ మెడికల్ హాస్పిటల్ వద్ద ఉర్సుగుట్ట వద్ద ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జిని గత 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిళ్ళు. ఆ బ్రిడ్జిని ఇప్పటి వరకు కూడా నిర్మాణము చేపట్టలేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ఎడమ వైపు నుంచి వెళ్ళాలి, రెండో వైపు నుంచి రెండో బ్రిడ్జి పాత బ్రిడ్జి 20 సంవత్సరాల బ్రిడ్జికి ఓన్లీ 1 వేగా ఉంది. ఇప్పుడు 2 వేగా చేయాల్సినటువంటి బ్రిడ్జిని నిర్మాణం చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అటువైపు ఇటువైపు నిర్మించింది. కానీ కేంద్ర ప్రభుత్వం రైల్వే ట్రాక్ పైన ఉన్నటువంటి సుమారు 100 అడుగుల బ్రిడ్జిని గత 10 సంవత్సరాల నుంచి నిర్మించలేకపోతుంది. బ్రిడ్జి కూడా ఇక్కడ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం స్పందించి దీనికి వెంటనే నిర్మించి ఈ ట్రాఫిక్ సమస్యలను పాత బ్రిడ్జి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న బ్రిడ్జిని కూడా పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలని చెప్పి అఖిల భారత అధ్యక్షుడిగా మరియు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేను ఈ విషయాన్ని డిమాండ్ చేస్తున్న వివిధ ప్రజా సంఘాలతో కలిసి ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇక చూడండి ఇలా కట్టి వదిలేసిండు. సుమారు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ పాత బ్రిడ్జి కట్టి సుమారు 14 సంవత్సరాలు అవుతుంది. ఇది దశలపల్లి కృష్ణరావు గారు గత 1997లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారు వారు పెట్టినటువంటి ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉన్నటువంటి ఈ రోడ్డును నిర్మించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి పనులలో భాగంగా నేడు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మడికొండ 64వ డివిజన్లో 15.50 లక్షల రూపాయల సాధారణ నిధులతో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణం పనులకు మరియు అదే గ్రామ చెరువు కట్ట సమీపంలో సీసీ రోడ్ మరియు డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం 10 లక్షల రూపాయల ఎస్ఎఫ్సి నిధులతో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సూపర్ 6 హామీలు కారణమని, అయితే ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా కూడా సూపర్ 6 హామీలు ఇంకా కొన్ని అమలు కాలేదని, ముఖ్యంగా నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇలాంటి హామీలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పూల భాస్కర్, శ్రీనాథ్, గురవయ్య మొదలగు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రధానంగా అధికారంలోకి వచ్చడానికి కారణం సూపర్ 6 హామీ. కానీ ఏడాది అయింది, సూపర్ 6 హామీల్లో ఇంకా చిన్న భాగం అమలు చేయలేదు. నిరుద్యోగ వృత్తి, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, 3 పైసలు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభోగ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 అన్నారు, ఇంతవరకు 20 పైసలు ఇవ్వలే. ఇస్తామంటున్నారు, ఎప్పుడు ఇస్తారో అర్థం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 15,000 చెప్పారు, ఇంతవరకు 15 పైసలు ఇవ్వలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం బూర్గంపహాడ్ మండలం ఇరవెండి కొసగుంపు ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల దాష్టికమైన దుశ్చర్య మానవ హక్కుల ఉల్లంఘన అని బీఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తడికల శివకుమార్ అన్నారు. అమాయక గిరిజన ఆదివాసులపై జరిగిన దాష్టికముపై సమాచారం తెలుసుకున్న బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు తమ నాయకులతో కలిసి ఇరవెండి కొసగింపు గిరిజన గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసులపై జూన్ 20వ తేదీన ఫారెస్ట్ అధికారులు జరిపిన దుశ్చర్యపై అక్కడి గిరిజన ప్రజానీకాన్ని అడిగి తెలుసుకున్నారు. నేను బహుజన సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని. మనం 20 గ్రామం కొసగుంపు ఆదివాసీ మహిళలు మరియు ఆదివాసీ గ్రామస్తులతో ఉన్నాం. ఇక్కడ 20వ తారీఖు అంటే మన శుక్రవారం జూన్ 20వ తారీఖున ఫారెస్ట్ అధికారులు ఏదైతే కొసగుంపు గ్రామస్తులైనటువంటి మహిళల మీద చేసిన దాష్టికం ఏదైతే ఉందో దాని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందామని మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా దృష్టిలో అనేక జుబుక్సాకరమైన విషయాలు మా దృష్టికి వచ్చాయి. మానవ హక్కులు పరిహాస్యం చేయబడిన సంఘటనగా ఇది బహుజన సమాజ్ పార్టీ నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, వ్యవసాయ పనుల నిమిత్తం మొక్కలు ఏదైతే విత్తనాలు నాటుతున్నారో విత్తనాలు నాటుతున్నటువంటి మహిళల దగ్గరకు వచ్చి ఉద్దేశపూర్వకంగానే వారి నైటీలు దించి డ్యూటీలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు వాళ్ళ వస్త్రాలు వివస్త్రులై స్థానిక యువతుల మీదకి అత్యాచార యత్నానికి పాల్పడినట్టు స్థానిక మహిళల వాంగ్మూలం ద్వారా మనకు తెలుస్తుంది. స్థానిక వాకలపూడి గ్రామ పంచాయతీ వీఆర్కే నగర్ నందు కొరమండల్ ఇంటర్నేషనల్ వారి సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసిన పబ్లిక్ పార్కును స్థానిక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ అభివృద్ధికి 60 లక్షల రూపాయలు కొరమండల్ వారి సిఎస్ఆర్ నిధుల నుండి వెచ్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొరమండల్ చేపడుతున్న పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వారిని అభినందించారు.
హఫ్సా ఎంటర్ప్రైజెస్ తరపున లక్ డ్రా నిర్వహించబడింది. అందులో దివాన్ డేవిడ్కి చెందిన అజీజ్ అహ్మద్ ఖాన్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ యాబిట్స్ వారు గెలిచారు. 1000 మంది విద్యార్థులకు ఇవ్వడానికి హఫ్సా ఎంటర్ప్రైజెస్ వాగ్దానం చేసింది. ఇందులో మొదటి డ్రా మెహదీపట్నం రేతిబౌలిలోని హఫ్సా ఎంటర్ప్రైజెస్ కార్యాలయంలో ముగిసింది. ఇంకా 999 డ్రాలు మిగిలి ఉన్నాయి. एक सेकंड है सर, सामने जाएंगे। जो ड्रा था लकी ड्रा स्कॉलरशिप का 50,000 रुपए अजीज अहमद। स्कूल का फोन नंबर है 0707503245 और स्टूडेंट का नंबर है 944124। ठीक है, एंटरप्राइजेस से बात करूँ, बोलिए। अभी जस्ट टू लिटिल फ्लावर हाई स्कूल अजीज अहमद खान को चिरागली लाइन, कौन से एरिया से बात कर रहे हैं? मेहदीपट्टनम। अभी उठाना लगेगा, अभी आपको न्यूज चैनल पे आ जाता, सफा पे और एशियन टीवी पे। मदर नेम राना ताहिर। ये जो आज का विजेता है, जो हफ्सा एंटरप्राइजेस की तरफ से जो लकी ड्रा था स्कॉलरशिप का, जिसका लकी ड्रा आउटिंग है, उनको 50,000 रुपये नकद स्कॉलरशिप बने जाएंगी इनके स्कूल की। और इनके स्कूल नेम है लिटिल फ्लावर हाई स्कूल, चिरागली लाइन, आबिट्स। हेलो, अस्सलाम वालेकुम। हफ्सा एंटरप्राइजेस से शादाब अंसारी बात कर रहा हूँ। आप हाजिरा आफरीन के पास से नीम लीस ऑयल लिए थे आप? हाँ मेरी बहन, कैसा है वो ऑयल? नहीं, वो तो लीस ऑयल के लिए है। आपको स्कॉलरशिप का फॉर्म दिए थे आपको? जी जी जी, कई के लिए मैम? जी जी जी, कितने बच्चों के लिए डाले थे आप? चारों के डाले थे ना, खाली एक का ही डाले थे? चारों का डाले थे, एक का ही डाले थे आप? ठीक है, मुबारक। अजीज अहमद खान का लकी ड्रा में नाम उठा आपके। 50,000 रुपये जो सो स्कॉलरशिप इनकी स्कूल की फीस कितनी है? 70,000 रुपये। तो आपको जो सो इंशाल्लाह मंडे के रोज लिटिल फ्लावर हाई स्कूल में अजीज अहमद खान के नाम से जो सो 50,000 रुपये हफ्सा एंटरप्राइजेस की तरफ से बंधे जाएंगे स्कूल में। ठीक है मेरी बहन। और आप क्या बोलना चाह रहे ये लकी ड्रा से? आप ये चीज से खुश है नहीं? आप नहीं, आपके बच्चे का नाम उठा तो आपके लिए जो सो एक तो भरोसा भी नहीं था ना कि आता की नहीं आता की बोल के। हाँ, नहीं, हर डीलर उम्मीद तो हर एक की है। देखो उम्मीद जब तक है, अब किसके नसीब का है आपको ना हम जानते ना पहचानते। जी हाँ, स्कूल को ही दे जाती है स्कॉलरशिप, बोले कि इसको पे। ठीक है ना? ठीक है बच्चे, ओके, कोई बात। हाँ, लेडीज का भी ले जाएगा, हम लोग भी फोन करेंगे।
నిర్మల్ జిల్లా బాసర మండల్ మైలాపూర్ గ్రామంలో రోడ్డు గుంతలుగా ఏర్పడడంతో గ్రామస్తులు స్థానిక మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్పందించి రోడ్డుపైన ఏర్పడిన గుంతలను పూడ్చడానికి మొరం టిప్పర్లను తెప్పించి మొరం వేయించారు. బాసర గ్రామంలో హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే పండుగ మొహరం. మొహరం పండుగను దృష్టిలో ఉంచుకొని గౌస్మియా దగ్గర రోడ్డు బాలేకపోవడం వల్ల భక్తులకు ఇబ్బందులు కలగకుండా షాబూషన్ దగ్గర మొరం వేయించారు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం మొర్లవానిపాలెం గ్రామం సమీపంలో అనుమతులు లేకుండా గ్రావెల్ను ప్రొటెక్షన్తో తవ్వి తరలిస్తుండగా రాజవొమ్మంగి తహసీల్దార్ అల్లు సత్యనారాయణ ఆదేశాల మేరకు విఆర్ఓలు సూర్యకాంతం, భూలక్ష్మి 5 ట్రాక్టర్లను, ఒక ప్రొక్లేన్ను శనివారం రాత్రి పట్టుకున్నారు. వాటిని రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తహసీల్దార్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి ఒకే గ్రామానికి చెందిన కొలిపాక రాకేష్ నిమ్మల విజయను ప్రేమించి గుళ్ళో పెళ్లి చేసుకుని శారీరకంగా వాడుకొని గర్భనిరోధక మాత్రలు వేయించి ఇప్పుడు నేనెవరో తెలియదు అంటూ మోసం చేసి మరో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నాడు. కొలిపాక రాకేష్ పెద్ద మనుషులు కూడా నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాకు న్యాయం చేయగలరని కోరుకుంటుంది. నా పేరు నిమ్మల విజయ, మాది మల్లారెడ్డిపల్లె. కొలిపాక రాకేష్ నన్ను ప్రేమించాడు. పెళ్ళికి ముందు కలిసిపోయాడు. 2 నెలలు ప్రెగ్నెంట్. నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇంటికి తీసుకుపోయాడు. పక్కనే ఇల్లు. దేని మీద ప్రమాణం చేశాడు ఎవరితో చెప్పద్దు అని. పైసలు సంపాదించుకొచ్చినాక హైదరాబాద్ తీసుకుపోతా అన్నాడు. అంతలోనే వాళ్ళ నానమ్మ మాసికి వెళ్ళినాక తీసుకుపోతా అన్నాడు. కథ ఇంట్లో తెలిసినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. పెద్ద మనుషుల కాడికి ఎల్లారెడ్డి పటేళ్ళ కాడికి పోయి కాళ్ళ వినబడ్డా. పోసలింగం, మా కులం, పులిపాక సీను వీళ్ళందరిని అడిగితే ఎవరు పట్టించుకోవడం లేదు. నన్ను పిచ్చిది అంటారు. నేనే కట్టుకున్న తాళి అంటారు. నన్ను పట్టించుకోవడం లేదు. స్విచ్ ఆఫ్ పెట్టిండు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నన్ను తిడతారు. ఎట్లా పడితే వెళ్ళిపోయారు. వాళ్ళు పులిపాక సాది, కొలిపాక స్వరూప, కొలిపాక ఓదమ్మ, కొలిపాక కనకయ్య వీళ్ళందరూ మా ఆయనకు మాయ మాటలు చెప్పి ఎక్కడికో వెళ్ళగొట్టిర్రు. నన్ను ఆయనే పట్టించుకోవడం లేదు. నువ్వెవరివో తెలియదు అని అంటాను. నన్ను సంవత్సరం కాపురం చేసిండు. వాళ్ళ ఫ్రెండ్స్లు నరేష్ వాళ్ళు కైరోళ్ళ సీదరు ఒకరేదు 2 సార్లు మా ఇంట్లో పండుకుంటే, అరే నరేష్ శ్రీధరు మా మమ్మీ చూస్తే కోపడుతుందిరా, అందరు ఇజ్జతమానం పోతుంది, ఇలా లేట్ అయింది, మీరు ఇంట్లోకి ఒకసారి రాని బయటకు వస్తా అని వాళ్ళకు చెప్తే వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. జమ్మికుంట్లో శివాలయ గుళ్ళే తాళి కట్టిండు. మా అక్క వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. ఇగో ఈ అక్క వాళ్ళు తెలుసు నాకు, మహిళా సంఘం. ఈ అక్కలకు ఫోన్ అక్కడ ఉన్నారు, గుడికాడికి వచ్చిర్రు ఫోన్ చేస్తే. అప్పుడు వీళ్ళకు చిన్న ఫోన్లు. ఆయనే ఫోన్ తీసుకున్నాడు. నాకు చదువు రాదు, నాకు చిన్న ఫోను, నాకు మాయ మాటలు చెప్పిండు, ఎవరితో చెప్పొద్దు అన్నాడు. దేవుని గుళ్ళో ప్రమాణం చేసిండు. నాకు న్యాయం జరగాలి. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సూపర్ 6 హామీలు కారణమని, అయితే ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా కూడా సూపర్ 6 హామీలు ఇంకా కొన్ని అమలు కాలేదని, ముఖ్యంగా నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇలాంటి హామీలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పూల భాస్కర్, శ్రీనాథ్, గురవయ్య మొదలగు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రధానంగా అధికారంలోకి వచ్చడానికి కారణం సూపర్ 6 హామీ. కానీ ఏడాది అయింది, సూపర్ 6 హామీల్లో ఇంకా చిన్న భాగం అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి,
ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, 3 పైసలు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభోగ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 అన్నారు, ఇంతవరకు 20 పైసలు ఇవ్వలే. ఇది ఇస్తామంటున్నారు, ఎప్పుడు ఇస్తారో అర్థం కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 15,000 చెప్పారు, ఇంతవరకు 15 పైసలు ఇవ్వలేదు. తర్వాత డబుల్ ఇంజన్ ఏదో ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకులు మిగతా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ అందరూ. నిన్న కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు, డబుల్ ఇంజన్ ఏదో ఆకాశంలో దూసుకుపోతుందంట. దూసుకుపోయేది వాస్తవమే. ఏమిట్లో? అప్పుల్లో దూసుకుపోతూ ఉంది, బాధుడు కార్యక్రమంలో దూసుకుపోతూ ఉంది, అభివృద్ధిలో చతికిలపడింది. కేంద్రం నుండి ప్రత్యేక హోదా రాలేదు, రాయలసీమ ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, యుగరాజపట్నం ఓడరేవు కానీ, ఇక్కడ చట్టంలో రావాల్సినట్టు ఇప్పటికీ ఇవ్వాల్సింది కొండంతైతే వచ్చింది గోరంతా. 11 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీనే ఉంది. గతంలో చంద్రబాబు 14 నుండి 19 వరకు ఉన్నాడు, మళ్ళా 19-24 మధ్య జగన్ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు. కానీ 11 ఏళ్ళుగా కేంద్రంలో రాష్ట్రంలో ఆల్మోస్ట్ బీజేపీ చేతిలో కీలుబొమ్మలే ఉన్నారు. దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, కానీ రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, అవి కూడా ఏమి సాధించలేకపోయారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్రం బాగుపడాలి అంటే రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా ఆలోచించాలి. కేంద్రంలో బీజేపీ పాలన చూశారు, రాష్ట్రంలో అటు వైకాపా ఇటు టీడీపీ ఇలా పాలన చూశారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్తోనే బాగుపడుతుంది. ప్రత్యేక హోదా రావాలి అన్నా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రావాలన్నా, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలన్నా